హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ అండ్ హైలీ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఒక వెంచర్ ఎమ్మెల్యే టౌన్షిప్ నడిపల్లి నియర్ కోనాడ బీచ్. సో కోనాడ బీచ్కి అతి చేరువలో ఉన్నటువంటి ఒక బెస్ట్ వెంచర్, చాలా బ్యూటిఫుల్ వెంచర్. ఒక్కసారి దీన్ని గమనించండి. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక వెంచర్. అది కాకుండా కోనాడ బీచ్కి దగ్గరలో ఉంది. కోనాడ బీచ్కి జస్ట్ 3 km దూరంలో ఉంది. హైవే నుంచి జస్ట్ 3 km దూరంలో ఉంది. అది కాకుండా కారిడార్ దానికి కూడా అతి చెరువులో ఉంది. చూడండి దీని యొక్క హైలైట్స్ చూడండి ఒకసారి. ఇదిగోండి ఈ లేఅవుట్ ప్లానింగ్ మీరు గమనిస్తే ఇక్కడ మీరు గమనించండి. 30x50 అంటే 167 స్క్వేర్ యార్డ్స్లో ఎవరైనా కొనుక్కోగలిగే వీలైనటువంటి ఆ యొక్క మెజర్మెంట్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, 240 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, 183 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. ఇందులో చూసుకుంటే 167 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అంటే లో బడ్జెట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొనుక్కోవడానికి, తక్కువ స్క్వేర్ యార్డ్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ వెంచర్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. చూడండి ఎంత బాగున్నాయో, అన్ని కూడా స్క్వేర్ బిట్లు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో మీరు గమనిస్తే 30 feet వైడనింగ్ రోడ్స్ ఉన్నాయి, 40 feet వైడనింగ్ రోడ్స్ ఉన్నాయి. చూసారా? అది కాకుండా మీకు ఇదిగోండి ఇది చిల్డ్రన్ స్పేస్, అంటే పార్క్ ఏరియా, చిల్డ్రన్ పార్క్ కూడా ఇక్కడే ఉంది. మీరు గమనిస్తే ఇవి చాలా తక్కువ బిట్లు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఫెసిలిటీస్ ఆఫ్ ద లేఅవుట్, ఇది విఎంఆర్ఏ రేరా అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా ఒక ల్యాండ్ కొనేటప్పుడు విఎంఆర్ఏ రేరా అప్రూవల్ ఉందా లేదా అని చెక్ చేసి కొనుక్కోవటం మీకు చాలా చాలా మంచిది. ఇది ఇందులో ఉన్న బ్యూటిఫుల్ ఏంటంటే చూడండి, ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఉంటుంది, 100% వాస్తు లేఅవుట్. తర్వాత చెప్పాలంటే నేమ్ బోర్డ్స్ ఉంటాయి. మీరు కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా నేమ్ బోర్డు పెట్టి మీకు చూపిస్తారు. ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అది క్లియర్ టైటిల్ విత్ లెగాలిటీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా మీకు ఉంటుంది. మీకు కావాల్సిన లింక్ డాక్యుమెంట్స్, అడంగల్స్ ఏది కావాలన్నా అవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూసారా, ఇక ఈ విషయం మీరు గమనించండి. ఇదిగోండి దీని యొక్క లొకేషన్ మ్యాప్ కూడా మీకు ఉంటుంది. మీరు ఒకవేళ తర్వాత దీనికి ఇష్టమైతే మీరు మమ్మల్ని సంప్రదించండి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి లొకేషన్ హైలైట్స్ గమనించండి. ఇది 20 minutes టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూసారు ఎంత బాగుందో. తర్వాత విశాఖపట్నం శ్రీకాకుళం నేషనల్ హైవేకి జస్ట్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. సరౌండెడ్ బై లివింగ్ హ్యాబిటేట్ హౌసింగ్ కాలనీస్, స్కూల్స్ కూడా ఇక్కడికి ఉన్నాయి. తర్వాత 2 minutes టు కోనాడ బీచ్. ఈరోజు ఆర్కే బీచ్ నుంచి చాలామంది మురిసిపోతున్నారు. రేపొద్దు దానికి అనుగుణంగా దానికంటే బెటర్గా ఈ కోనాడ బీచ్ కూడా రెడీ చేస్తున్నారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. తర్వాత లొకేటెడ్ అట్ ద మోస్ట్ హ్యాపెనింగ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. అంటే ఈ 3 సిటీస్కి మధ్య ఉన్న ఈ ప్లేస్నే గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు. కాబట్టి ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అతి చేరువలో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇది గోల్డెన్ ట్రయాంగిల్, దీనికి అతి చేరువలో ఉంది. అది కాకుండా ఇంకా చెప్పాలంటే ఇక 150 feet బీచ్ కారిడార్ కూడా ఉంది. మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు. మీరు రండి, చూడండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. మీరు ఎక్కడైనా చూసుకున్న తర్వాత అన్నీ ఓకే అన్న తర్వాత మీరు కొనుక్కోవడానికి ముందుకు వెళ్ళండి. అంతకంటే ఇంకోటి మేము చెప్పలేము. తర్వాత ఇక విఎంఆర్ఏ రేరా అప్రూవల్ కలిగినటువంటి సర్టిఫైడ్. ఇంకా చూస్తారా ఎల్పీ నెంబర్ 11/2026లో వచ్చినటువంటిది. అన్నీ కూడా పక్కాగా ఉంది. ఇంకో బెస్ట్ చెప్పమంటారా? ఇంకా దీనిలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటంటే ఐటీ పార్క్స్ అని జరిగింది. ఈ ఐటీ పార్క్స్ అనేవి ఎక్కడ ఇచ్చారు తెలుసా? ఇదిగో క్లస్టర్ 1 ఒకసారి చూడండి. క్లస్టర్ 1, క్లస్టర్ 2. ఇదిగోండి ఇది క్లస్టర్ 1, ఇది క్లస్టర్ 2. ఇది ఎక్కడుందనుకున్నారు? ఇదిగోండి ముంజేరు, ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ ప్లేసుల్లో క్లస్టర్ 1, క్లస్టర్ 2 ఉంటే దానికి దగ్గరలో అంటే గూగుల్ డేటా 700 ఎకరాల్లో కట్టడం జరిగితే ఇది రిలయన్స్ డేటా సెంటర్ అనేది 900 ఎకరాలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికి దగ్గరలో ఇదిగోండి నడిపల్లి. చూసారా ఇక్కడ కనిపిస్తుంది? ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి నడిపల్లి. ఈ నడిపల్లి దగ్గరే ఏముంది? మనకి వెంచర్ ఉంది. ఇగో నడిపల్లి దగ్గర. సో ఇది అంత బెస్ట్ వెంచర్ అన్నమాట. సంబంధించిన చూసారా ఇక్కడ జరాయితీ ల్యాండ్ ఎంత తీసుకున్నారు, డీఫర్ట్ ఎంత తీసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఇలా ప్రతిదీ కూడా ఆధారంగా ఇవ్వటం జరిగింది. సో కాబట్టి దానికి దగ్గరలో 1 హైవేకి దగ్గర, 2 బీచ్ దగ్గర, 3 ఇదిగోండి ఐటీ పార్క్స్ దగ్గర, 4 కారిడార్కి దగ్గర, 150 feet దూరంలోనే ఉంది అది కూడా దగ్గర. తర్వాత స్కూల్స్, కాలనీస్, చుట్టుపక్కల అనేటువంటి డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి ఒకసారి మీకు చెప్తాను. ఇదిగోండి ప్రపోజ్డ్ ఐటీ హబ్ ఎక్కడెక్కడ వస్తుందనే విషయాన్ని క్లియర్గా వేయటం జరిగింది. ఇది చూడండి, ఇదిగోండి పేపర్లో కూడా వేశారు. జిల్లాలో డేటా సెంటర్ రిలయన్స్కు 854.97 ఎకరాల కేటాయింపు క్యాబినెట్లో ఆమోదం అనే విషయం చెప్పడం జరిగింది. చూసారా? రిలయన్స్ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్ నిర్మాణానికి 854.97 ఎకరాలను పోలిపల్లి, భోగాపురం తూర్పుని కేటాయించేందుకే క్యాబినెట్ నిర్ణయించింది. చూసారా?
ఇదన్నీ కూడా దాని దగ్గరికి రాబోతుంది. ఇదిగోండి, విఎంఆర్ఏ కమిషనర్ తేజ్ భరత్ గారు చెప్పారు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సమగ్ర అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికల అమలుకు సిద్ధంగా ఉన్నాయని విఎంఆర్ఏ కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా ముంజేరు, ఇదిగోండి మీకు చూపించాను కదా, గుడిబోల్స ముంజేరు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 2000 ఎకరాల వరకు భూమిని సేకరించాల్సి ఉందన్నారు. హోటళ్ళు, నివాస సముదాయాలు, ఇతర మౌలిక వసతులు కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. చూసారా, ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఎమ్మెల్యే టౌన్షిప్ నడిపల్లిలో ఒకవేళ మీరు కొనాలనుకుంటే మమ్మల్ని వెంటనే సంప్రదించండి. చాలా తక్కువ బిట్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి. మీకు అన్ని విధాలుగా మంచి సర్వీస్ అందించగలిగే స్వాతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ద్వారా మీరు కొనుక్కుంటే మీకు మంచి సెక్యూరిటీ, లీగాలిటీ, ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్గా మీ చేతుల్లోకి ఉంటుంది.